ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. పత్రికలు అన్న ఎలక్ట్రానిక్ మీడియా అంటే తనకు ఎనలేని గౌరవమని, ఇటీవల ఒక పాత్రికేయుడు తనపై నిరాధారమైన వార్తలను ప్రసారం చేయడం బాధాకరమని పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, పోలవరం నియోజకవర్గంలో గత 6 నెలల బట్టి నా గురించి, నా గెలుపు గురించి సోషల్ మీడియాలో, అలాగే ఊరు పేరు లేనటువంటి ఒక వెబ్సైటు ఇంగ్లీష్ పేపర్ 2 తప్పుడు కథనాలు ప్రచురిస్తూ, అలాగే ఉన్నవి లేనట్టుగా ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నడూ లేనటువంటి భయంకరమైనటువంటి గంజాయి కానీ, అలాగే డ్రగ్స్ కానీ, అలాగే కోడి పందాలు కానీ, అలాగే బెట్టింగ్లు కానీ ఇలాగ నిర్వహిస్తున్నారని తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నటువంటి ట్రూ పాయింట్ పేపర్ యాజమాన్యాన్ని ప్రచురించినటువంటి అతన్ని, ఎవరైతే మూర్తి నాయుడిని గత 2 రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసిన వెంటనే అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు పోలవరం నియోజకవర్గంలో సంవత్సర కాలంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా రోజు పనిచేసుకుంటూ వెళ్తుంటే, అది చూసి జీర్ణించుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు, అలాగే కొంతమంది నాయకులు, కొంతమంది సపోర్టర్సు ఈ విధంగా ఒక అసంతృప్తి ప్రజల నుంచి రావాలి, అలాగే అక్కడ అధిష్టానంలో కూడా చెడ్డ పేరు తీసుకురావాలని ఈ విధంగా 6 నెలలు బట్టి నెలకి 2 వార్తలు వేసుకుంటూ ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వారికి ఈరోజు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడానికే ఈరోజు మీ అందరూ చూస్తున్నారు. అతనికి చట్టపరమైన శిక్ష విధించే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. అలాగే రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి కోవర్ట్లకు మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇలాంటి చెత్త రాజకీయం చేసి, అలాగే ఇలాంటి ఏదైతే చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రజల్ని అయోమయంలో పెట్టి వారిని భయభ్రాంతులు గురి చేసేటువంటి వార్తలు వేసేటువంటి మీడియా ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులకి ఒకటే తెలియజేస్తున్నాం, తప్పకుండా చర్యలు అనేవి చాలా కఠినంగా తీసుకుంటాం. ఆ చర్యలు ఎలాగుంటాయంటే, మళ్ళీ ఇలాంటి రాతలు రాయాలంటే వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఈరోజు మీడియా అంటే మాకు చాలా గౌరవం. అలాగే మీడియాలో నుంచి వచ్చేటువంటి వార్తలకి మేము ఇమ్మీడియట్గా స్పందించి, సమస్యల కోసం ఏదైతే మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్న వాటిపై ఇమ్మీడియట్గా మేము స్పందించి సమస్యలు పరిష్కారం చేసే దిశగా మేము వెళ్తున్నాం. కానీ ఇలాంటి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేకపోతే తమకు తాము పెట్టుకున్నటువంటి ఫేడ్ పేపర్స్ కానీ ఇలా ఫేక్ న్యూస్లు వేయటం వల్ల అసలైనటువంటి మీడియా వారికి చెడ్డ పేరు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వారిని మీరు కూడా ఖండించాలి, మీడియా మిత్రులందరూ కూడా. లేకపోతే రానున్న రోజుల్లో మీడియాపై ఉన్నటువంటి గౌరవం కానీ, లేకపోతే ప్రతిష్టలు కానీ, ఇవన్నీ కూడా ఇలాంటి పనికి మాలిన ఎదల వల్ల మీకు పరువు భంగం కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీపై ప్రజలకు ఒక నమ్మకం ఉంది, ఒక భరోసా ఉంది, ఒక ధైర్యం ఉంది. ఇలాంటి వార్తలు వేయడం వల్ల అందరు మీడియా కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తారు అని ఒక భావన కలుగుద్ది. దయవుంచి అలాంటి వారిని మీరు కూడా కఠినంగా వ్యవహరించాలని మీడియా మిత్రులకు తెలియజేస్తాం. అలాగే ఈ మీడియా ముసుగులో కొంతమంది మీడియా ద్వారాగా డబ్బులు కూడా భారీగా దండుకునేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. వారికి కూడా మేము తెలియజేస్తున్నాం, ఎవరన్నా సరే మీడియా రిజిస్ట్రేషన్స్ కాకపోయినా, లేకపోతే తప్పుడు వార్తలు ప్రచురించినా ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే నియోజకవర్గంలో ఈరోజు మరొకసారి తెలియజేస్తున్నాం,
ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు కానీ లేకపోతే వెనకుండేటువంటి నడిపించేటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వారిని తప్పకుండా శిక్షించేటువంటి ఏర్పాటు ఈరోజు ఎన్డీఏ కూటమి చేస్తుంది. ఈరోజు మేము సంవత్సర కాలంలో అభివృద్ధి చూసుకున్నట్లయితే ఈరోజు ఎన్నడూ లేని విధంగా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అలాగే తారు రోడ్లు కానీ, అలాగే నిరుపేదలకు ఇల్లు ఇచ్చేటువంటి విషయంలో కానీ, R&R ప్యాకేజీ విషయంలో కానీ ఇలాగా ప్రతి ఒక్కరు కూడా సంవత్సర కాలం 20 సంవత్సరాలు బట్టి చేయలేనటువంటి ఒక అసమర్థత ప్రభుత్వం నుంచి మేము ఈరోజు సంవత్సర కాలంలో ఇలాంటివి అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే ఈరోజు ప్రజా సమస్యలు చూసుకున్నట్లయితే మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి సుమారు 300 మంది టీజీఆర్ఎస్ చేసుకుంటే 270 మందికి సమస్య పరిష్కారం అయింది. ఇలాగా అనేకమైన సమస్యలు ఈరోజు మా ఆఫీసులో పొద్దుట 6 గంటల నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉన్నంత వరకు అక్కడ ఉన్నటువంటి సమస్యపై అధికారులతో మాట్లాడి ఇమీడియట్గా ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అలాంటిది ఈరోజు మాపై చెడు ప్రచారం చేస్తూ అలాగే మమ్మల్ని ఏదో డిగ్రేడ్ చేయాలని చూస్తే మాత్రం మేము సహించేదో లేదు. తప్పకుండా ఈరోజు ఏదో సైలెంట్గా ఉంటున్నామని మీరు అనుకుంటున్నారు. దానికి తగ్గ సమయం వచ్చిన తర్వాత మేము తొక్కుడికి పాతాళానికి వెళ్తాం మాత్రం ఇది వాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే మరొకసారి యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే తప్పుడు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేనటువంటి ఛానల్స్లో కానీ లేకపోతే మీడియాలో ఎక్కడన్నా సోషల్ మీడియాలో కానీ ప్రచురిస్తే తప్పకుండా దానికి తగినటువంటి శిక్ష మాత్రం అనుభవించక తప్పదని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తూ కూడా సమాజంలో జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని, సమస్యలను వెలికితీసి ప్రభుత్వం సమాజాన్ని దృష్టికి తీసుకురావాలని హితవు పలికారు. కొంతమంది విలేకరులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అసత్య వార్తలను ప్రసారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అటువంటి వారిని ఉపేక్షించబోమని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనపై అసత్య నిరాధారమైన వార్తలను ప్రసారం చేసిన ట్రూ పాయింట్ పత్రిక ఎండి మూర్తినాయుడుపై త్వరలో పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. ఈ సమావేశంలో పద్మం వెంకటకృష్ణ, బూడిపూటి చిరంజీవి, రాసన్న గూడెం రాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.